హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మీరు ఈ వీడియో పైన క్లిక్ చేశారంటే మీరు థంబ్‌నెయిల్ చదివారని అర్థం. సో, నేను స్టార్ట్ చేస్తాను. అసలు ఈ వార్ ఎలా స్టార్ట్ అయింది? ఈ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా 2025 ఏప్రిల్ 22కి ఈ వార్ ఎలా స్టార్ట్ అయిందసలు? సింపుల్ చెప్పాలంటే ఇది నార్మల్ ఒక టెర్రరిస్ట్ అటాక్ వల్ల మన ఇండియా పైన జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వల్ల జరిగింది. టూరిస్ట్ ప్లేస్ ఒక పెహల్గామ్ అని ఉంటది. అక్కడ పెహల్గామ్ ఒక ఇంట్రెస్టింగ్ వ్యూయింగ్ పాయింట్ అనమాట. అక్కడ చాలా వరకు టూరిస్టులు ఇండియా నుంచి వెళ్తూనే ఉంటారక్కడ. అక్కడ అక్కడ క్లైమేట్ అండ్ ఇంకా సీనరీస్ చాలా బావుంటాయి. సో, ఈ ఏప్రిల్ 22కి ఏం జరిగిందంటే అక్కడ ఒక 5 టెర్రరిస్ట్ పీపుల్ ఈ టూరిస్ట్ ప్లేస్ మీద అటాక్ చేశారు. సో, ఈ టెర్రరిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి. సో, వీళ్ళందరూ ఫైట్ చేసేది దేనికంటే ఈ పాకిస్తాన్ కాశ్మీర్‌ని ఏదైతే ఆక్యుపై చేద్దామని గ్రూప్స్ ఏవైతే ఉంటాయి గదా! ఎట్లైనా వీళ్ళని జేసి పాకిస్తాన్ ఎట్లైనా ఆక్యుపై చేయాలి. అండ్ అని ఎప్పుడూ ఒక ప్లాన్ ఏస్తూనే ఉంటుంది. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాపోతే ఈ పాకిస్తాన్ ఎప్పుడు డైరెక్ట్ జేయదు. సో, ఇలాంటి పనులు చేయించడానికి కోసం పాకిస్తాన్ ఏం చేస్తూ ఉంటారంటే వి పాకిస్తాన్ ఎప్పుడు కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్‌ని మెయింటైన్ చేస్తుంటది. వాళ్ళు చెప్పుకోరు. వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్ అని. చెప్తే లీగల్ అండ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అలాంటి ఒక టెర్రరిస్ట్ గ్రూపే ఈ పెహల్గామ్ అటాక్‌ని క్రియేట్ చేసింది. నియర్లీ 26 డెత్స్. అందరూ ఆల్మోస్ట్ మగవాళ్ళే. కానీ చంపే ముందు ఆహ్, ఎలా చంపారంటే నువ్వు ముస్లిమా? క్రిస్టియనా? హిందువా? ఒకేళ ముస్లిం అని జెప్తే అది ఇది ఖురాన్ చదివించు, ఇవి చదివించు, ఇవి చదువు అసలు కొన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ అని అడిగి చెప్పలేకపోతే అక్కడనే చంపేశారు. సో, మీరు న్యూస్‌లో చూసే ఉంటారు. ఒక ఓల్డ్ కపుల్ ఎట్లా వాళ్ళ హస్బెండ్‌ని కోల్పోయారు. అట్లనే ఒక న్యూలీ వెడ్డెడ్ కపుల్ గూడా ఎలా వాళ్ళ హస్బెండ్‌ని కోల్పోయి అలా దీనంగా ఉండే ఫోటోస్ మీరు చూసే ఉంటారు. ఆ ఫుటేజ్ అంతా మీకు అంతా సోషల్ మీడియాలో కనిపించే ఉంటుంది. సో, ఈ ఎవిడెన్స్ అంతా తీసుకొని ఇండియా అక్యూజ్ చేసింది మీది పాకిస్తాన్‌ని. ఎలా మీ పాకిస్తాన్ గ్రూప్స్ మీ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎలా ఇట్లా టెర్రరైజ్ చేస్తుంది. అండ్ ఎలా ఈ క్రైమ్స్ కండక్ట్ చేసింది అని చెప్తే పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఎవ్రీ క్లెయిమ్ డిక్లైన్ చేసింది. ఈవెన్ ప్రూఫ్‌తో సహా చూపెట్టినా కూడా పాకిస్తాన్ దేనికైనా దానికి ప్రతి దానికి అన్నిటిని డిక్లైన్ చేసుకుంటూనే పోయింది. సో, మన ఇండియా ఏం చేసింది? ఇండియా గవర్నమెంట్ ఏం చేసింది? మన ఇండియా హిందూ వాటర్ ట్రీటీని ఎక్స్‌పెల్ సో, మనం ఇండియా నుంచి ఎలాంటి వాటర్ అయితే పాకిస్తాన్‌కెళ్తాయో అవన్నిటిని బ్యాన్ చేసింది. ఆ డ్యామ్స్‌నన్నిటిని క్లోజ్ చేసేసింది. అండ్ అంతే కాకుండా మన ఇండియాలో పనిచేసే డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ నుంచి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి పాకిస్తాన్‌కి పంపించేసింది. వాళ్ళు ఉంచుకోరు కదా! అలాంటివి ఇట్లా జరుగుతూ ఉంటే. సో, పాకిస్తాన్ గూడా ఏం చేసింది అట్లా గమ్మున కూర్చోకుండా మన యాహ్, పాకిస్తాన్ నుంచి ఇండియన్ ఎయిర్‌ప్లేన్స్ ఏవైతే ఎళ్తుంటాయో దాన్ని అది ఆహ్, ఆ రూట్‌ని బ్యాన్ చేసింది. అండ్ పాకిస్తాన్ దేనికి ఆన్సర్ ఇస్తలేదు పర్ఫెక్ట్‌గా. ఎట్లా అంటే ఇప్పుడు పాకిస్తాన్ మనకి ఎవిడెన్స్ ఉన్నా చూపించినా యాక్షన్ ఎలాంటివి తీసుకోవట్లేరు. లిటరల్‌గా చాలా పాకిస్తాన్‌లో టెర్రరిస్ట్ గ్రూప్స్ అట్లా క్యాంప్స్ ఏసుకొనుంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ మన ఇండియన్స్ కాడ గూడా ఉంది. సో, మన ఇండియా ఏం జేసింది, మే 17కి మన ఇండియా ఫస్ట్ ఒక టీమ్‌ని లాంచ్ జేసింది. ఆపరేషన్ సింధూర్ అని. ఈ ఆపరేషన్‌లో 9 లొకేషన్స్‌ని టార్గెట్ చేసింది పాకిస్తాన్‌లో మన ఇండియా. ఇవన్నీ టెర్రరిస్ట్ గ్రూప్సే. సో, మన ఇండియన్స్ రాఫాయల్ అంటే ఒక జర్మనీ మేడ్ ఎయిర్‌క్రాఫ్ట్ జెట్స్ యూజ్ చేసుకొని ప్రిసిషన్ తోటి ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన బాంబ్స్ ఏసింది. బట్ పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుంది? ఇన్నోసెంట్స్ పైన బాంబ్స్ ఏశారు. ఆహ్, చాలామంది ఇన్నోసెంట్స్ అండ్ చిల్డ్రన్ చనిపోయారని ఫేక్ క్లెయిమ్స్ చేయడం స్టార్ట్ చేసింది. ప్రూఫ్ అడిగితే ప్రూఫ్ కూడా చూపిస్తలేదు మళ్ళా. అదే చిన్న పిల్లలు అక్కడ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్‌లో ఏం చేస్తున్నారంటే దానికి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు పాకిస్తాన్ సైడ్ నుంచి. ఏదైనా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ అడిగితే లేదు సోషల్ మీడియాలో చూడండి అంటది. వాళ్ళేమైనా గవర్నమెంట్ గవర్నమెంట్‌ని అడిగితే ఒక పొలిటికల్ పర్సన్‌ని అడిగితే అలాంటి ఇచ్చే రెస్పాన్స్ అదేనా అసలు? ఆ! Five fighter మనలాంటి jets యూట్యూబర్స్ shot అలాంటి down. రెస్పాన్స్ ఇస్తే అర్థం Where's the జేసుకోవచ్చు. evidence for that, sir? లేకపోతే ఒక పొలిటీషియన్ It's ఒక all over the పొలిటికల్ social ఫిగరే media, అయ్యుండి on ఇలా Indian అసలు social media, not on our సోషల్ social మీడియాలో media. చూడండి అది కూడా ఇండియన్ They, సోషల్ they, మీడియాలో they, చూడండి అని అంటాడంట. బట్
ఇన్ ది వే పాకిస్తాన్ ఒక చెత్త కంట్రీ. అసలు ఈ పాకిస్తాన్‌కి ఇంత ధైర్యం గూడా చైనా వల్ల. అండ్ అది సప్లై చేసే మిషనరీ వల్ల, జెట్స్ వల్ల. అండ్ పాకిస్తాన్‌లో చైనాకి సంబంధించి కొన్ని బిజినెసెస్ గూడా నడుస్తున్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. సో, దానివల్ల గూడా చైనా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్‌కి. ఈ ధైర్యం అంతా పాకిస్తాన్‌కొచ్చింది చైనా వల్లనే. బట్ మన ఇండియన్స్ ఆల్మోస్ట్ ఒక 70-100 టెర్రరిస్ట్‌ని పాకిస్తాన్‌లో ఏసేశారు. అది ఎళ్ళాక ఒక 9 లొకేషన్స్‌లో టెర్రరిస్ట్ క్యాంప్స్ జరుగుతున్నాయని చెప్పారు గదా! అక్కడనే అదే. ఈ రాఫెల్ జెట్స్ తీసుకొని మిసైల్స్ కరెక్ట్ ప్రిసిషన్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో టార్గెట్ చేసి కొట్టారు. దాని తర్వాత పాకిస్తాన్ ఏమైనా గమ్మున ఉందా? అది గూడా ఒక మిషన్ ఓపెన్ చేసింది. బుయాన్ అలా మసూర్ అని ఆపరేషన్‌ని మే 10థ్‌కి స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ ఏమని క్లెయిమ్ చేస్తుందంటే అదొక 5 రాఫెల్ జెట్స్‌ని కొట్టిందంట. కానీ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ కాడ ప్రూఫ్ లేవు. కానీ ఇండియా ఏం చెప్తుంది? మాకేం కాలేదు. మాకంతా మేము బానే ఉన్నాం. అది అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కదానికి కూడా డ్యామేజ్ జరగలేదని ఇండియాది. లిటరల్‌గా చెప్తున్నా కదా! అక్కడంతా జరిగేది మొత్తము మిలిటరీ పొలిటీషియన్స్ నడుస్తుంటాయి అక్కడ. మిలిటరీ వాళ్ళే ఫేక్ మొత్తం పొలిటీషియన్స్, మిలిటరీ వాళ్ళు అక్కడ కలిసిపోయి ఉంటారు. మొత్తం పీపుల్ మొత్తం బ్రెయిన్ వాష్ చేసేస్తుంటారు అక్కడ పాకిస్తాన్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీవన్. సిట్యుయేషన్ ఎలా అంటే అక్కడ మనము తప్పు వాళ్ళ సైడ్ ఉన్నా వాళ్ళు ఒప్పుకోరసలు. సో, ఇన్ ద ఎండ్ ఆ మే 10కే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. బట్ మీకు తెలిసిందే అది చేసినా ఇంక కొన్ని జరుగుతూనే ఉన్నాయి. అది పాకిస్తాన్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డ్రోన్స్ పంపిస్తూనే ఉంది. మన ఇండియా గూడా డిఫెన్స్‌లోనే చేస్తుంది ప్రస్తుతం అప్పటినుంచి ఆల్మోస్ట్. సో, ఇప్పుడు మనం డిఫరెంట్ టాపిక్‌ల గురించి మాట్లాడుకుందాం. అసలు మనకి ఏవే కంట్రీస్ హెల్ప్ చేశాయి? అండ్ పాకిస్తాన్‌కి ఏవే కంట్రీస్ హెల్ప్ చేశాయి? మోటివ్స్ ఏంటి అసలు చేయడానికి ఇదంతా? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. చూడు మామ మనకి ఇండియాకి సపోర్ట్ చేసింది యూఎస్ఏ, జర్మనీ, ఇజ్రాయెల్ అండ్ జపాన్. అండ్ పాకిస్తాన్‌కి చైనా, టర్కీ, ఇరాన్ ఇలాంటి కంట్రీస్ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేశాయి. సో, మనం ఇందాక మాట్లాడుకున్నాం పాకిస్తాన్‌కి చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని తర్వాత గూడా కొత్త డీల్ చేసింది పాకిస్తాన్ తోటి. జెట్ 10C అని ఫైటర్ జెట్స్‌ని పాకిస్తాన్ స్ చైనా కాడ నుంచి లోన్‌గా తెచ్చుకుంది. ఈ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే లోనా లేపోతే జస్ట్ అట్లా ఇచ్చేసారా? అది డీటెయిల్స్ కరెక్ట్‌గా లేవు. మనకి యూఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే చైనా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అదొక రీజన్. ఇంకా టారిఫ్ వార్స్ జరుగుతున్నాయి గదా! యూఎస్ఏకి ఇంకా చైనాకి. అట్లనే మోస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఇండియా నుంచి కూడా వెళ్తూ ఉంటాయన్నమాట. సో, మనకి యూఎస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా జర్మనీ మనకి ఎప్పటినుంచో ఉంది సపోర్టు. సో, ఈ రాఫెల్ జెట్స్ అండ్ మిసైల్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ గూడా మనకి జర్మనీ సపోర్ట్ చేయడం వల్లనే ఆల్మోస్ట్ కుదిరింది. మన ఇండియా వాళ్ళ కాడ నుంచి చాలా డిఫెన్స్ ఎక్విప్‌మెంట్‌ని కొనుక్కుంది. అండ్ ఆల్మోస్ట్ ఇజ్రాయెల్, జపాన్ గూడా అంతే. సో, ఇదంతా అయిపోయిన తర్వాత సీజ్ ఫైర్ అనౌన్స్ అయిన తర్వాత ట్రంప్ వచ్చి ఇదంతా చేసింది నేనే. ఇప్పుడు మొత్తం కామెంట్స్ 2 కంట్రీస్ కామెంట్స్ యూజ్ చేసి యుద్ధాన్ని ఆపేసేసాయి. నేనే చేశానని అన్నాడు. దాని తర్వాత మళ్ళా వేరే ఇంటర్వ్యూలో నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకపోయినా నా సలహా తీసుకొని వాళ్ళిద్దరు వార్స్ ఆపేశారు అని చెప్పేసి అన్నారు. సో, రూమర్ ఏంటంటే ట్రంప్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉందంట. అదేంటంటే ఇప్పుడు కంట్రీ ఎట్లా పాకిస్తాన్ కంట్రీ ఎట్లా లోన్స్‌కి అప్లై చేసింది. ఎలాంటి కంపెనీస్ కాడ ఐఎంఎఫ్ టు బి స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇలాంటి ఫండ్స్ ఎలాంటప్పుడు ఇస్తారంటే మన కంట్రీస్ ఇప్పుడు మొత్తం కూలిపోయే ఎకనామికల్ మొత్తం కింద పడిపోయినప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ అంటే ఐఎంఎఫ్ వాళ్ళు ఇలాంటి లోన్స్ ఇస్తూ ఉంటారు. సో, అది అప్లై చేసింది. సో, అవి గ్రాంటెడ్ కావాలంటే వార్ ఆపేయాలని చెప్పేసి యూఎస్ కండిషన్ పెట్టిందంట పాకిస్తాన్ తోటి. సో, అందుకే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. అండ్ విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ ఈ ఫండ్స్ తీసుకోవడానికి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం అంట. బట్ ఇన్ ద ఎండ్ మనకందరికి తెలిసిందే అదంతా యూజ్ చేసేది మిలిటరీకి అని చెప్పేసి. సో, ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి. అండ్ నాకు ఇన్ఫర్మేషన్ గూగుల్‌లో సెర్చ్ చేసి అండ్ చాట్‌జీపీటీ నుంచి ఇన్ఫర్మేషన్ డ్రా చేసే తీసుకున్నాను. సో, ఎక్కడెక్కడైనా ఇనాక్యురేట్ ఉంటే మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో, కామెంట్ మీ. And thank you for watching my video till now. Goodbye.